బల్లెం ఫోటోస్ 510. బల్లెం ఫోటోలు 510. శుభోదయం. గు అనగా చీకటి, రు అనగా తొలగించు అని అర్థం. మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించేవారే గురువు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. జీవితంలో కలలకు, విజయానికి మార్గం చూపిన ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. సక్సెస్ ఎలా వస్తుంది? రిస్క్ తీసుకొని, ఫెయిల్యూర్ని తట్టుకొని, డౌట్స్ను పక్కన పెట్టి, క్రిటిసిజంను తట్టుకొని, డిసిప్లిన్ పాటించి, సాక్రిఫైస్లను చేసి, రిజెక్షన్స్ని తట్టుకొని, లేట్ నైట్స్ మేల్కొని, పర్సిస్టెన్స్ని పెట్టుకొని హార్డ్ వర్క్ చేస్తే అప్పుడు ఆ పైనున్న శిఖరమే సక్సెస్. అదే విజయం, నిజమైన విజయం. విజ్ఞానం వైపు నడిపే వెలుగు గురువు. త్రిమూర్తుల కన్నా, సృష్టికర్త బ్రహ్మ కన్నా గురువే గొప్పవాడంటారు. ఎందుకంటే ఒక విద్యార్థిని అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నడిపే మార్గదర్శి ఆ గురువే కాబట్టి. బుద్ధులు నేర్పుతాడు, బుద్ధిమంతుడిని చేస్తాడు. విద్యార్థి విజయాల్నే తన గురుదక్షిణగా భావిస్తాడు. అలాంటి గురువులను మన జీవితంలో కలిగి ఉండడం అదృష్టంగా భావించాలి. ఏమిచ్చినా, ఎన్ని సేవలు చేసినా వారి రుణం తీర్చుకోలేం. అందుకే గురు పూజోత్సవం శుభాకాంక్షలు. హ్యాపీ టీచర్స్ డే. ఓం శ్రీ మాత్రే నమః. 5 సెప్టెంబర్ శుభ శుక్రవారం, శుభోదయం. ఆ రోజున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. విద్యార్థుల ఎదుగుదలని గురుదక్షిణగా భావించే గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఉపాధ్యాయ వృత్తికే స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వ్యక్తి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. శుభోదయం. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు మీకు చెప్తారు. అదే బంధం చెడినప్పుడు మీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదేనండి లోకం పోకడ. మనకు ఎన్ని పనులు ఉన్నా ఉదయాన్నే మనసుకు నచ్చిన వారిని పలకరించడంలో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేం. ఓపికతో వేచి ఉండే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత సంతోషవంతుడు. విశ్వాయ విశ్వభవన స్థితి సంయమాయ స్వైరం గృహీత పురుషక్తి గుణాయ భూమ్నే స్వస్థాయ శశ్వ దుప బృంహిత పూర్ణబోధ వ్యాపారీతాత్మ తమసే హరయే నమస్తే. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ వామన జయంతి శుభాకాంక్షలు. నువ్వేంటో ఇతరులకు తెలియాలంటే సాయం చేసి చూడు. వారేంటో నువ్వు తెలుసుకోవాలంటే సాయం అడిగి చూడు. శుభోదయం.